సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, వెల్కమ్ టు వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ అనాలిసిస్. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి ఇవాళ 6th మార్చ్ శుక్రవారం వీకెండ్ మార్కెట్స్ ఎక్కడ క్లోజ్ అయ్యి చూద్దాం సార్. సెన్సెక్స్ విషయానికి వస్తే 1097 పాయింట్ల నష్టంతో 78,918 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 315 పాయింట్ల నష్టంతో 24,450 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1272 పాయింట్ల నష్టంతో 57,783 వద్ద క్లోజ్ అయింది. సో చెప్పాలంటే వీకెండ్ లో నిజంగా మార్కెట్లకి బ్లడ్ బాత్ అని చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్లు పడింది మార్కెట్. 1000 పాయింట్లు అంటే 1000 పాయింట్లు పడడం అంటే చిన్న విషయం కూడా కాదు. అండ్ అదేవిధంగా ఈ 4-5 రోజుల్లోనే దగ్గర ఎఫ్ఐలు 16,000 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఎలా చూడొచ్చు ఈ మార్కెట్ సినారియోని కంప్లీట్ గా? అందరికీ అర్థమవుతుంది సార్. ఇది ఇరాన్ వారు 2 రోజుల్లో అయిపోద్ది అనుకున్న వారు వచ్చి అది ఇప్పటికి 1 వీక్ అయిపోయింది. సో ఎక్కడ లొంగట్లేదు. దాంతో క్రూడ్ విపరీతంగా పెరుగుతుంది. అది వరకు $60 ఉంది, ఇప్పుడు $84కి వచ్చేసింది. సో మేజర్ గా క్రూడ్ పెరిగితే మేజర్ ఎఫెక్ట్ అయ్యేది ఇండియాకి. కాబట్టి ఇండియా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇండియా చెప్పేది ఏంటంటే లాస్ట్ 50 డేస్ వరకు ఉంది అన్నారు. 50 డేస్లో ఇప్పటికే 6 రోజులు అయిపోయినాయి. ఇంకా అంటే ఏమవుతుందంటే ఈ వారు ఇలా కంటిన్యూ అవుతున్న కొద్దీ మనకి ఇండియాకి చాలా వనరబుల్గా ఉంది. అంటే ఏంటంటే ఇండియా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోయినా ఎఫెక్ట్ అయితే బాగా వస్తుంది. అక్కడ ఇరాన్ నౌకలు వెళ్ళే సంధిని ఆపేశారు, జలమార్గాన్ని ఆపేశారు. దాంతో దాదాపు 600 నౌకలు అక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో అవన్నీ కూడా డైలీ వచ్చాయి. కాబట్టి గ్లోబల్ ఇంపాక్ట్ విపరీతంగా ఉంది. మీరు అన్నట్టు ఇండియాకే కాదు, నిన్న కొరియా కూడా 10% డౌన్ సర్క్యూట్ పడింది. నిక్కీ డౌన్ అయింది. వరల్డ్ అన్ని మీరు అడిగితే ఇప్పుడు అసలు ఏంటి ఎఫెక్ట్ అవుతున్నాయి మార్కెట్స్ అంటే దాదాపు ఒక 6 పాయింట్లు అయితే కనపడుతున్నాయి. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే మీరు అన్నట్టు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్. ఇది జనవరి నుంచి కంటిన్యూగా సెల్ అవుతున్నారు. ఈ మార్చ్ లో అంటే జస్ట్ 4 రోజులు అయింది ఇప్పుడు మనకి. ఈ మార్కెట్ నడిచిన 4-5 రోజుల్లో 16,000 కోట్లు అంటే మాటలు కాదు. రోజుకి దగ్గర 3 నుంచి 4,000 కోట్లు వెళ్ళిపోతున్నాయి. దాంతో ఏమవుతుందంటే రెండో పాయింట్, ఈ గ్లోబల్ క్యూస్ కూడా డౌన్ గానే ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ డౌన్ ఉన్నాయి. మూడోది ఏంటి, మనం ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోవటం. సో ఇప్పుడు $84 వెళ్ళిపోయింది ఆయిల్. దాంతో కూడా ఒక రకమైన నెగిటివ్నెస్ వచ్చేసింది. ఆ తర్వాత చూస్తే ఇంకా మనం చూసుకుంటే స్టాక్స్ అన్నీ కూడా సెల్ అప్ అయిపోతున్నాయి. ఇప్పుడు మేజర్ బ్యాంక్ నిఫ్టీ అది వరకు బాగా స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్ అయిపోయింది. దాదాపు 61,000 నుంచి వాళ్ళు 58,000కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ఫాల్ ఉంది ఇవాళ ఒక్కరోజు 1,300 పాయింట్స్ డౌన్ అయింది. సో ఆల్ బ్యాంకింగ్ స్టాక్స్ సెల్ అప్ అవుతున్నాయి. సో అలాగే అన్ని స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ కి స్టార్ట్ అయినాయి. ఓన్లీ ఇవాళ కొంచెం బాగుంది ఏంటంటే ఈ డిఫెన్స్ స్టాక్స్ ఒకటేనో, ఐటీ స్టాక్స్ బోటం అయినాయి కాబట్టి కొంచెం నిలబడుతున్నాయి అనమాట. ఈ రెండు తప్ప అన్ని స్టాక్స్ కూడా ఫాలో అవుతున్నాయి. సో మార్కెట్స్ అన్ని మళ్ళీ కరెక్టివ్ మోడ్లోకి వచ్చాయి. సో కాబట్టి ఏంటంటే మన తప్పు లేకపోయినా మనకి ఇంపాక్ట్ పడుతుంది ఈ మార్కెట్లో జరుగుతుంది అది. సో ఇప్పుడు ఇంకా మనం అసలు డీటెయిల్గా ఏం జరుగుతుంది మనకి అని చూసుకుంటే, అసలు మనకి మొన్న జనవరిలో యూరోపియన్తో ట్రేడ్ డీల్ అయింది, పాజిటివ్ అయింది. అలాగే US తో కూడా ట్రేడ్ డీల్ అయింది. ఆల్మోస్ట్ ట్రంప్ కూడా దిగి వచ్చాడు. అసలు యాక్చువల్గా అయితే చాలా ఆల్ టైమ్ హైకి వెళ్ళే యాక్చువల్గా పాయింట్ ఏమైందంటే, ఇప్పుడు సడన్ గా ఈ ఒక్క ఇరాన్ న్యూస్ వల్ల మనకంతా కూడా ఇదవుతున్నాయి, డౌన్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఒక రకమైన నిరాశ వచ్చేసింది మార్కెట్ లో ఇన్వెస్టర్ కి. ఎప్పుడు చూసినా ఎఫ్ఐ సెల్ చేయటం, డిఐస్ బై చేయటం, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బై చేయటం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా రిడీమ్షన్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే రిటర్న్స్ లేవు. లాస్ట్ 25-26 రిటర్న్స్ లేవు. సో వీటి వల్ల కూడా అంతా కూడా ఇండియన్ మార్కెట్ అంతా అప్పటిదాకా అందరూ స్ట్రాంగ్ ఉన్న మార్కెట్లో ఇప్పుడు అంతా ఒక నిరాశ వచ్చేసింది. ఈవెన్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చాలా సార్లు అయ్యి
మార్కెట్ నిలబెడదామన్నా కానీ అవ్వట్లా. సో విక్స్ కూడా ఒకటి ఏంటంటే బాగా పెరిగిపోతుంది. వోల్టాలిటీ ఇండెక్స్ పెరగడం అనేది చూస్తుంటే మనకి ఆటోమేటిక్గా అది విక్స్ చూడంగానే అర్థమవుతుంది మార్కెట్స్ వీక్ అయిపోతున్నాయని. ఆ తర్వాత చూస్తే రూపీ వాల్యూ కంటిన్యూగా 90 దాకా వెళ్ళిపోయింది, తగ్గిపోతుంది. సో గ్లోబల్ సెల్ ఆఫ్ జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఇండియాకి ఒక పాజిటివ్గా ట్రిగ్గర్ అయ్యేది లేదు. బట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే పుల్ బ్యాక్స్ వస్తున్నాయి కానీ నిలబడట్లేదు. సో పైకి కొన్ని సెక్టర్స్, ఇప్పుడు రిలయన్స్ సెక్టర్ ఇవాళ రిలయన్స్ కొంచెం పాజిటివ్గా ఉంది. సో ఏంటంటే ఈ కొంచెం గుడ్డిలో మెల్ల ఏంటంటే రష్యా ఇప్పుడు ఆయిల్ పాత రేటుకే ఇస్తాము అని చెప్పి కొంచెం వన్ మంత్ బ్రేకింగ్ తీసుకున్నారు. దానివల్ల విపరీతం కరెక్షన్ అవ్వలేదు, కానీ లేకపోతే ఇది ఒక పాజిటివ్ న్యూస్ మనకి ఏది ఇండియా మార్కెట్లో చూసుకుంటే. సో ఓవరాల్గా సెక్టర్స్ పై చూస్తే ఆటోమొబైల్ సెక్టర్ బాగా డౌన్ అవుతుంది, ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ బాగా డౌన్ అవుతుంది, ఆ తర్వాత ఐటీ ఆల్రెడీ డౌన్ అయిపోయింది. ఓన్లీ ఫార్మా సెక్టర్ కొంచెం ఆగింది ఇప్పుడు. ఫార్మా సెక్టర్ అయితే ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఫార్మా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆగుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మనకి మేజర్గా ఈ ఎయిర్పోర్ట్ ఏవియేషన్ సెక్టర్, ఇండిగో కానీ ఇవన్నీ ఫ్లైట్లన్నీ ఆపేశారు. అవునవును, టూరిజం సెక్టర్ బాగా ఎప్పుడైతే యూఏఈ మీద అటాక్స్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డిలే అవడము, టూరిజం బాగా డౌన్ అయిపోయింది. సో ఆ సెక్టర్స్ ఎప్పుడు కోలుకుంటే అర్థం కావట్లేదు, అది బాగా డౌన్ అయిపోయింది. హోటల్ ఇండస్ట్రీ ఒకటి. సో ఈ యొక్క ఇంకా బాగా చూసుకుంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు ఏంటంటే షిప్పింగ్ అంతా కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది, షిప్పింగ్ ఎక్స్పోర్ట్స్ అన్ని. సో ఆల్ ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ కంపెనీస్ అన్ని కూడా డౌన్ అయిపోయినాయి. సో రామచంద్రమూర్తి గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, మొన్న బడ్జెట్ లో కూడా కేటాయింపులు ఈసారి ఎగుమతులు దిగుమతులకు సంబంధించి, ఈ కార్గోలకు సంబంధించి, కంటైనర్స్ కి సంబంధించి కూడా బాగా డిప్లాయ్ చేశారు. అవునండి, అంటే ఇక్కడ నుంచి బాగుండబోతోంది అనుకున్నాం ఈ ఎక్స్పోర్ట్స్ రంగానికి సంబంధించింది కూడా. అవునండి, కానీ అది బాగుంటుంది అనుకునే లోపలే. అవునండి, ఇదంతా 5 రోజుల్లో జరిగింది. ఇప్పుడు అంతా మెయిన్ ఈ యొక్క వ్యాపారం అంతా షిప్ల మీద ఉంటాయి కాబట్టి అది మొత్తం అయిపోయినాయి. సో దాంతో ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ ఈ అమెరికా రీకన్సిడర్ చేసుకోవటమో వాళ్ళతో ఏదైనా సంధి రావటమో జరిగితే తప్ప ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండే. అయితే ఏంటంటే ఇప్పుడు మనకి ఒరిజినల్గా వచ్చిన ప్రాబ్లం కాదు, ఇండియా ప్రాబ్లం కాదు కాబట్టి మళ్ళీ సర్వైవల్ ఎప్పుడైతే ఒక పీస్ అగ్రిమెంట్ వచ్చిందో మళ్ళీ ఫాస్ట్గా ఇండియా పికప్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం విపరీతంగా సెల్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. అందరూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో అలాగే హోల్డ్ చేసుకొని ఉంచుకోవటమే బెటర్ అనిపిస్తుంది. ఊరికే లాస్లో అమ్మేసుకొని ఎమోషనల్గా ప్రతిసారి ఏమవుతామంటే లాస్లో అయిపోయా కన్నా ఆల్రెడీ ఇటు బాగా తగ్గిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది అవ్వకూడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్. సో రామచంద్రమూర్తి గారు, ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పండి. అంటే ఒక మంచి ఎడ్యుకేటివ్ పర్పస్గా, మంచి ఇన్ఫర్మేటివ్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అంటే చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, అబ్బో ఆ స్టాక్ కంపెనీ ప్రైస్ చాలా హై వాల్యూలో ఉంది, మేము కొనలేము, చాలా హైయర్ లో ఉంది అంటూ ఆలోచిస్తారు. మార్కెట్ పడ్డప్పుడు మళ్ళీ ఎలా ఉంటారంటే, అయ్యో మార్కెట్లు పడుతున్నాయి, ఇప్పుడు మార్కెట్లోకి రావడం మంచిదా కాదా అంటే, ఎట్లా అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ కావడానికి బాధపడతారు, మార్కెట్ లోలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వడానికి బాధపడతారు. ఏంటి అసలు ఇప్పుడు మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి, అన్ని కూడా మంచి డిస్కౌంట్ లో ఉన్నాయి. చెప్పండి, డిస్కౌంట్ సేల్ ఉంది మార్కెట్ లో. ఎందుకంటే మార్కెట్ లో 78,000 వచ్చేసి 78,000 వచ్చాయంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు ఎంటర్ అవ్వడానికి. సో అంటే ఎప్పటి నుంచో అటు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎంటర్ కాలేక, లోలో ఉన్నప్పుడు ఎంటర్ కాలేక ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్తారు? డెఫినెట్గా సార్, ఇవాళ మీరు చూడండి దాదాపు ఒక 20-30 వీడియోలు మార్కెట్లు పడిపోయినాయి అని చెప్పేసి ఒక ఫియర్ క్రియేట్ చేస్తారు. కానీ మనలాగా ఒక ఎడ్యుకేటివ్గా ఈ ఫియర్ అవసరం లేదు, ఈ మంచిగా క్వాలిటీ స్టాక్స్ తక్కువ రేటుకి వచ్చాయి, మంచి కొనుక్కోవచ్చు అని చెప్పే నాలెడ్జ్ ఇప్పుడిప్పుడే వస్తుంది. అందరూ ఏం చెప్తారంటే ఇప్పుడు మార్కెట్ పడిపోయినాయి 200 పాయింట్లు 100 పాయింట్లు పడిపోయినాయి. దీంతో ఏమవుతారు, ఇదే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన టెన్షన్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు యాజ్ ఎడ్యుకేటెడ్ గా మనం ఏం చేయాలి, యాజ్ అనలిస్ట్ గా మనం ఇది రైట్ టైము ఎడ్యుకేట్ చేయాలి, ఒక మంచి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఇది టెంపరీ, ఇదేం పర్మనెంట్ కాదు. మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ కి వచ్చిన నష్టం లేదు అనే విషయాన్ని మనం చూస్తే ఏమవుతుందంటే ఇది ఒక ఆపర్చునిటీ కనపడుతుంది. ఇప్పుడు టమాటాలు 20 రూపాయలు ఉన్నప్పుడు ఎక్కువ కొంటాం కదా 100 రూపాయలు కొనే కన్నా. అవును. సో ఇప్పుడు అలాగే మనకి ఎల్ఎన్టీ ఉంది 500 పాయింట్లు తగ్గింది. సో అలా మంచి కంపెనీలు అన్ని కూడా బాగా తగ్గినాయి.
కాబట్టి ఇది రైట్ టైంగా తీసుకోవచ్చు. కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ రావడం, ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొంత అమౌంట్ కొన్ని కంపెనీస్లో, టాప్ కంపెనీస్లో పెట్టుకొని అలా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. సో ఏం భయపడాల్సింది ఏం లేదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం థింక్ చేస్తే భయపడకుండా చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరొక విషయం కూడా ఇన్ఫర్మేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలరు. ఇప్పుడు మార్కెట్లలో కంప్లీట్ వాలటాలిటీ నడుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు నడుస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్గా కొన్ని రకాల రంగాలు, కొన్ని సెక్టార్స్ అనేవి డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంటాయి. బట్ ఇంత డౌన్ ట్రెండ్ మార్కెట్లో కూడా ఏదైనా 1-2 సెక్టార్లు కొంచెం బాగా ఫ్లరిష్లోకి వచ్చినవి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ పాజిటివ్ ఉంది. ఇవాళ డిఫెన్స్ అసలు బాగా పాజిటివ్ వచ్చాయి. ఎన్ని హాల్ కానీ, మెస్డాక్ కానీ, తర్వాత ఈ బీడిఎల్, తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్, తర్వాత డేటా ప్యాటర్న్, ఇవన్నీ డిఫెన్స్ స్టాక్స్ అన్ని బాగా పాజిటివ్ వచ్చాయి. అలాగే ఐటీ కంపెనీస్లో కూడా ఇప్పుడు వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్గా వచ్చాయి. లైక్ ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్, పర్సిస్టెంట్, సో ఇవన్నీ కూడా బాగా పాజిటివ్లో వచ్చాయి. కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నాకు అన్న నిఫ్టీ ఐటీబీస్ కూడా కొనుక్కోవచ్చు. సపోజ్ ఈటీఎఫ్ లాగా మనకి డైవర్సిఫైడ్ కాబట్టి నిఫ్టీ ఈటీఎఫ్ బై చేసుకున్న బెటర్. సో అలా మనం కొంత ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు ఈ కంపెనీల్లో మీరు ఏదైనా మనీ ప్రీ అమౌంట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి తక్కువ రేట్లోనే స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి మార్కెట్లో ఏ రేంజ్లో ఫాలో అవుతున్నాయి, ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి అంటే March 9th మండే అప్పటికి మార్కెట్స్ మనం ఏ విధంగా సిద్ధంగా ఉండాలి అంటారు? ఎందుకంటే మండేకి మార్కెట్లు ఎలా ఉంటుంది అనేది వీ కాంట్ ఏబుల్ టు ప్రిడిక్ట్, బట్ మనం ఎలా రెడీగా ఉండాలి? అది చెప్పండి. యాక్చువల్గా సార్, ఇప్పుడు ఈ శనివారం, ఆదివారం కూడా విపరీతమైన దాడులు జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మండే కూడా సెల్ ఆఫ్ ఉంటుంది స్టార్టింగ్. తర్వాత మండే మిడ్ డే నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టెక్నికల్గా చూసుకుంటే 24,000 ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంది. సో అది వచ్చాక మళ్ళీ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. మార్నింగ్ వి షేప్ అంటాం దీన్ని, అంటే ఫస్ట్ డౌన్ అయ్యి తర్వాత రివర్స్ అవటం. సో మ్యాక్సిమం మళ్ళీ మండే, ట్యూస్డే, వెన్స్డేలో రివర్స్ అవుతాయి. రైట్. సో పాజిటివ్గా అంటే టెన్షన్ పడాల్సిన లేదు. మళ్ళీ మండే వి షేప్లో వచ్చే ఛాన్సెస్ కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. ఈ వారం అంతా మార్కెట్లలో ఏం జరిగింది, వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు అన్న దాని గురించి చాలా చక్కగా, చాలా సింప్లిఫైడ్గా మన ఆడియన్స్తో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.